నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. సార్వత్రిక ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు అభ్యర్థులను ఎంపిక చేసి జాబితాను ప్రకటిస్తూ హీట్ పుట్టిస్తుంటే మరోపక్క లిక్కర్ కేసులో అగ్రనేతలను అరెస్ట్ చేస్తూ ఈడీ రాజకీయ దుమారానికి కేంద్ర బిందువుగా మారింది. నిన్న కవిత, నేడు కేజ్రీవాల్, రేపు ఎవరు అన్న తీరుగా ఈడీ అరెస్టుల పరంపర కొనసాగుతోంది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియదని ఈడీ ప్రకటించిన గంటల వ్యవధిలోనే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేయడం గమనార్హం. లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆప్ కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఈడీ అధికారులకు వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించారు. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. దీంతో ఢిల్లీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాగా లిక్కర్ పాలసీ కేసులో ఈడీ అధికారులు 9 సార్లు కేజ్రీవాల్ కు నోటీసులు ఇచ్చారు. అయినప్పటికీ కేజ్రీవాల్ విచారణకు హాజరు కాలేదు. ఈడీ సమన్లపై ఢిల్లీ హైకోర్టును ఢిల్లీ సీఎం ఆశ్రయించారు. విచారణలో తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అయితే కేజ్రీవాల్ విన్నపాన్ని కోర్టు నిరాకరించింది. అరెస్ట్ చేయకుండా ఆపలేమని కోర్టు స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే ఢిల్లీ సీఎం అరెస్ట్ మార్గం సుగమమైనట్లు భావించిన ఈడీ చర్యలకు దిగిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే 2 గంటల పాటు కేజ్రీవాల్ ను విచారించిన ఈడీ అధికారులు ఆయన అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టు చేసిన ఆప్ అధినేతను కార్యాలయానికి తరలించిన వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించారు ఈడీ అధికారులు. ఇక రాత్రంతా ఆయన్ను ఈడీ ఆఫీసులోనే అధికారులు ఉంచారు. ఇదిలా ఉంటే కేజ్రీవాల్ అరెస్టును తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ ఖండించారు. ప్రతిపక్ష నేతలను మోడీ ప్రభుత్వం వేధిస్తోందని మండిపడ్డారు. కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయడం ప్రజాస్వామికానికి విరుద్ధమని, దిగజారుతనానికి నిదర్శనమని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఆరోపించారు. ఇక మరోపక్క బీజేపీ నేతలు మాత్రం అరెస్టు చట్టబద్ధమైన చర్యని, లిక్కర్ కుంభకోణానికి నైతిక బాధ్యత వహిస్తూ సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేసి దర్యాప్తుకు సహకరించాలని ఢిల్లీ బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. ఇక కేజ్రీవాల్ అరెస్ట్ పై స్పందించారు అన్నా హజారే. తప్పు చేశాడు కాబట్టే ఈడీ అరెస్ట్ చేసిందని ఆయన పేర్కొన్నారు. దీంతో బీజేపీ నేతల మాటకు అన్నా హజారే బలం చేకూర్చినట్లయిందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. मुझे बहुत दुख हुआ कि अरविंद केजरीवाल जैसे आदमी जो मेरे साथ काम करता था और शराब के बारे में हम लोग आवाज उठाया था, आज वो शराब नीति बना रहा है, जिससे मुझे दुख हुआ. लेकिन करेगा क्या, सत्ता के सामने कुछ नहीं कर सकता. आखिर उसको जो अरेस्ट किया गया, अटक हुआ, हम ये बातें नहीं करते तो अटक होने का कोई संभव नहीं था. तो जो अटक हुआ है, अभी कानून के तौर पर जो होगा वो होगा. वो सरकार देखेगी, वो सोचेगी.
ఇదిలా ఉంటే కేజ్రీవాల్ అరెస్ట్ను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టు పిటిషన్ను ఉపసంహరించుకున్నారు కేజ్రీవాల్ తరపు లాయర్లు. ఇక రౌస్ అవెన్యూ కోర్టులో కేజ్రీవాల్ ఈడీ కస్టడీపై వాదనలు ముగిశాయి. తీర్పు రిజర్వ్ చేసింది రౌస్ అవెన్యూ కోర్టు. ఇక లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు ఇటీవలే అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీలో ఉంచి విచారిస్తున్నారు. ఇక ఇప్పటి వరకు లిక్కర్ కేసు ఆప్ నేత డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కూడా అరెస్ట్ అయి గతేడాది నుంచి జైల్లో ఉన్నారు. మొత్తానికి లిక్కర్ కేసులో ఇన్నాళ్లు కామ్గా ఉన్న ఈడీ తీరా ఎన్నికల వేళ ముఖ్య నేతలను అరెస్ట్ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిందంటున్నారు విశ్లేషకులు. ఇక లిక్కర్ కేసుకి సంబంధించి 10 రోజుల ఈడీ కస్టడీకి సంబంధించి తీర్పు రిజర్వ్ చేసింది రౌస్ అవెన్యూ కోర్టు. ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి. రౌస్ అవెన్యూ కోర్టు 10 రోజుల కస్టడీకి సంబంధించి తీర్పును రిజర్వ్ చేసినట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఇవ్వండి. యామిని, అదే లిక్కర్ కేసుకు సంబంధించి ఇప్పటికే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. ఆయనకు సంబంధించి ఇప్పటికీ కోర్టులో ఆప్కు సంబంధించిన నేతలు పిటిషన్ వేశారు. ఇది అక్రమంగా ఆయన అరెస్ట్ చేశారని చెప్పి కోర్టులో కేసు వేశారు. ఆ వాదనలన్నీ కూడా పూర్తయ్యాయి. తీర్పుని రౌస్ అవెన్యూ కోర్టు తీర్పుని రిజర్వ్ చేసింది. ప్రధానంగా నిన్న నుంచి కూడా ఒక హైడ్రామా నడిచింది ఢిల్లీలో. ఆయన నివాసంలో దాదాపుగా 5 గంటల పాటు సోదా చేసిన ఈడీ ఆయన నుంచి ఒక ల్యాప్టాప్, అట్లాగే రెండు ల్యాప్టాప్లు, ఒక ట్యాబ్, పెన్ డ్రైవ్లు ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకున్న ఈడీ ఆయన్ని అరెస్ట్ చేసినట్టుగా ప్రకటించింది. ఈరోజు ఆయన్ని రేస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత ఆయనకు 10 రోజులు రిమాండ్ని ఈడీ కోరింది. దానికి తీర్పు ఇప్పుడు రిజర్వ్లో ఉంది. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయి ఉంది. ఆమెని 7 రోజుల కస్టడీకి, అంటే రేపటితోనే ఆమె ఈడీ కస్టడీ ముగుస్తుంది. ఇవాళ 6వ రోజు ఆమె విచారణ కొనసాగుతుంది. ఎల్లుండి మళ్ళీ రౌస్ అవెన్యూ కోర్టులోకి కవిత ఆమెను హాజరుపరచాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా కవిత అరెస్ట్ అయిన దాదాపు 1 వీక్ గడవక ముందే కేజ్రీవాల్ కూడా అరెస్ట్ కావటం, అట్లాగే ఈ కేసుకు సంబంధించి ఈ లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఇదంతా కూడా ఒక రాజకీయపరమైనటువంటి పొలిటికల్ పార్టీస్ మధ్య ఈ వ్యవహారం నడుస్తుండటంతో దేశవ్యాప్తంగా దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. లిక్కర్ స్కామ్కి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. యామిని, అంటే వాసు, ఈడీ ఏం జరుగుతుందో తెలియదు అని ప్రకటించిన కొద్ది టైంకి ఈ అరెస్ట్ జరగడం, కేజ్రీవాల్ అరెస్ట్ జరగడం ఎలా చూడాలి? అదే యామిని, ప్రధానంగా ఈ కేసులో ఇప్పటి వరకు మనకి ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏదైతే గత సంవత్సరం నుంచి నడుస్తుందో ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఇప్పటికే 15 మంది ఈడీ అరెస్ట్ చేసింది. దీంట్లో ఢిల్లీకి సంబంధించిన అప్పటి ఎక్సైజ్ మంత్రి డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా గత సంవత్సరం కాలం నుంచి ఆయన జైల్లో ఉన్నాడు. అట్లాగే ఆపుకు సంబంధించిన ఎంపీ సంజయ్ సింగ్ ఈయన కూడా జైల్లో ఉన్నారు. ఇప్పటికి దాదాపుగా 15 నుంచి 16 మంది ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన అందరి మీద, ఈ కేసులో అభియోగం మోపబడిన అందరి మీద కూడా ఇప్పుడు జైల్లో ఉన్నారు. లేటెస్ట్గా గత వారం, అంటే గత 15వ తేదీన కవిత నివాసానికి వచ్చి ఈడీ సోదాలు చేసింది. 16వ తేదీన ఆమెని ఢిల్లీకి తీసుకెళ్లి కోర్టులో ఆమెను హాజరుపరిచింది. 7 రోజులు ఆమెకు సంబంధించిన రిమాండ్ని రౌస్ అవెన్యూ కోర్టు విధించింది. ఆమెకు సంబంధించి ఇప్పుడు ఈడీ ఆమెను విచారిస్తుంది. ఆమె రేపటితో 7 రోజులు అయిపోతుంది. 23వ తేదీన ఆమెని మళ్ళీ కోర్టులోకి ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఆ సమయంలోనే ఇప్పుడు కేజ్రీవాల్ని కూడా అరెస్ట్ చేయటం, ఆయన ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉండటం, అంటే దేశంలో తొలిసారిగా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని అరెస్ట్ చేసి తీసుకుపోవటం అనేది, విచారణ సంస్థలు తీసుకుపోవటం అనేది కేజ్రీవాలే మొదటి వ్యక్తి. గతంలో విచారణలు ఎదుర్కొని జైలుకు వెళ్ళిన వాళ్ళు, సీఎం పోస్ట్కి రిజైన్ చేసి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ కానీ, అట్లాగే జయలలిత కానీ, ఓంప్రకాష్ చౌతాలా కానీ, మధుకోడా కానీ, వీళ్ళందరూ కూడా సీఎం పదవికి రిజైన్ చేసిన తర్వాత వాళ్ళు జైలుకి వెళ్ళారు. ఇప్పుడు అంటే ఈ మధ్యన హేమంత్ సోరెన్, జార్ఖండ్ సీఎం, ఆయన కూడా సీఎం ఈడీని అరెస్ట్ చేసింది. ఆయన కూడా సీఎం పోస్ట్కి రిజైన్ చేసిన తర్వాతనే ఆయనని ఈడీ అరెస్ట్ చేసింది. అంటే ఈ రకంగా ఇప్పుడు ఫస్ట్ టైం దేశంలో మొదటిసారి ఒక సీఎం స్థాయి వ్యక్తిని అరెస్ట్ చేయటం,
విచారణ ఎదుర్కోవటం. అంటే ఇప్పుడు ఆప్ నేతలు కూడా చెప్తున్నది ఆయన జైల్లో ఉండే సీఎంగా పాలనా వ్యవహారాలు చూస్తారని, అట్లాగే రాబోయే లోక్సభ ఎన్నికలకు సంబంధించి వ్యూహరచన అంతా కూడా జైల్లో ఉండే కేజ్రీవాల్ నడిపిస్తారని. ఇవన్నీ కూడా ఇప్పుడు ఏదైతే ఆప్ నేతలు చెప్తున్నారో నిజంగానే ఆయన జైల్లో ఉండి ఇదంతా పాలన వ్యవహారాలు చూస్తారా, లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఈ పార్టీకి సంబంధించిన స్ట్రాటజీ అంతా కూడా ఆయన మేనేజ్ చేస్తారా, దాన్ని రూపకల్పన చేస్తారా అనేది కూడా ఇంట్రెస్ట్గా మారింది. కాకపోతే ఈయన బెయిల్ కోసం అప్లై చేసింది కోర్టు కొట్టివేసింది. నిన్నటిదాకా కూడా కోర్టు ఏదైతే ఆయన ఢిల్లీ హైకోర్టులో అరెస్టు చేయవద్దని చెప్పి ఏదైతే ఆయన పిటిషన్ వేశాడో ఆ పిటిషన్ హైకోర్టు కొట్టివేయడంతో ఈడీ నిన్న ఆయన్ని అరెస్ట్ చేసింది. అంతకుముందు అంటే గత డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు ఆయన ఈడీ 9 సార్లు ఆయనకి సమన్లు పంపించటం, ఆయన గైర్హాజరు కావటం, ఆయన అటెండ్ కాకపోవటం, ఇదంతా కూడా ఈడీ సీరియస్ కావటం, ఇటు ఆప్ నేతలు కోర్టులో పిటిషన్లు వేసుకోవటం, ఇదంతా కూడా వ్యవహారం మనం అంతా చూసాం. నిన్న సాయంత్రం ఏదైతే ఈ కేజ్రీవాల్ నివాసంలో సోదాలు కానీ, పటిష్టమైన పోలీసులు కానీ, అట్లాగే కేంద్ర బలగాల్ని ఆయన నివాసం చుట్టూ ఉంచి ఒక భారీ భద్రత పోలీసు వలయం మధ్యలో ఆయన నివాసంలో సోదాలు చేయటం, ఈడీ సోదాలు చేసిన అనంతరం ఆయన దగ్గర నుంచి డాక్యుమెంట్లు తీసుకొని పోయి ఆ డాక్యుమెంట్లతో సహా ఆయనని కోర్టులో హాజరుపరచడం, ఇదంతా కూడా దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది, దుమారం రేగింది. చాలా రాజకీయ పార్టీలు ప్రధానంగా ఇండియా కూటమిలో ఉన్న చాలా రాజకీయ పార్టీలు ఈ అరెస్టును ఖండించాయి. కేజ్రీవాల్ని ఉద్దేశపూర్వకంగానే రాజకీయంగా ఆయన రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఆయన ప్రచారంలో పాల్గొనకుండా, అట్లాగే పొలిటికల్ యాక్టివిటీస్లో ఆయన పార్టిసిపేట్ కాకుండా చేసేందుకే ఈ కుట్ర చేసిందనేది ప్రధానంగా విపక్షాల నుంచి బీజేపీ మీద వస్తున్నటువంటి ఆరోపణలు. కేజ్రీవాల్ జైల్లో ఉండంటే ఇప్పటివరకు ఆయన సీఎం పదవికి రాజీనామా చేయలేదు. ఆపులో కూడా ఆయన రాజీనామా చేయరు, అక్కడి నుంచే చేస్తారని వాళ్ళు చెప్తున్నారు. ఇదంతా కూడా ఒక గందరగోళమైన పరిస్థితి నెలకొంది. నిజంగానే ఆయనకి కోర్టు ఇప్పుడు రిజర్వ్లో ఉంది. ఆయన చెప్పిన ఎటువంటి ఆయన తరపు ఏదైతే ఆర్గ్యుమెంట్స్, ఆయన తరపు లాయర్లు ఉన్నారో వాళ్ళు చేసిన ఆర్గ్యుమెంట్లన్నీ కూడా ఇప్పుడు రాయ్ సోనియా కోర్టులో తీర్పు రిజర్వ్ ఉంది. ఆ తీర్పు వచ్చిన తర్వాత కేజ్రీవాల్కి ఊరట లభిస్తుందా, బెయిల్ వస్తుందా, ఆయన బయటకు వస్తారా అనేది తెలుస్తుంది. కానీ ఇప్పటివరకైతే ఆయన జైల్లో ఉండేందుకు ఆయన కూడా ఢిల్లీ రాయ్ సోనియా కోర్టుకు వెళ్తూ కూడా మధ్యలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన జైల్లో ఉన్నా బయట ఉన్నా తాను ప్రజాసేవలోనే ఉంటాను, తనను ఎవరు బెదిరించలేరు, తాను ఖచ్చితంగా కంటిన్యూగా పొలిటికల్గా తాను సర్వీస్ చేస్తాను, అట్లాగే ప్రజాసేవలో ఉంటానని ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే ఆయన జైల్లో ఉండే అంశాన్ని కూడా ఇటు ఆపు నేతలు కూడా దాన్ని ఒక పొలిటికల్ ఇష్యూగా, ఒక అడ్వాంటేజ్గా తీసుకునే అవకాశం ఉంది. ఆయన అరెస్టుని ఒక సింపతిగా తీసుకునే అవకాశం ఉంది. రేపు రాబోయే ఎన్నికల్లో అంటే మెయిన్గా నార్త్ ఇండియాలో ఆపుకు సంబంధించి ఇప్పటికే ఢిల్లీలో వాళ్ళ గవర్నమెంట్ ఉంది, పంజాబ్లో గవర్నమెంట్ ఉంది, గుజరాత్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వాళ్ళ అవగాహన కుదుర్చుకున్నారు. అట్లాగే హర్యానాలో కూడా ఆప్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒప్పందం కుదిరింది. అంటే ఉత్తర భారతదేశంలో బీజేపీకి ఒక ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా ఆపు ఎదుగుతుందన్న ఉద్దేశంతోనే బీజేపీ ఇట్లాంటి కక్షపూరితమైన చర్యలు తీసుకుంటుందనేది ప్రధానంగా విపక్షాలు అట్లాగే ఆప్ పార్టీ నుంచి వస్తున్నటువంటి ఆరోపణలు. దానికి బీజేపీ కూడా కౌంటర్ ఇచ్చింది. కానీ అంటే ఇప్పుడు జరుగుతున్న వ్యవహారం అంతా కూడా ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది, షెడ్యూల్ ఇప్పుడు దేశమంతా కూడా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఈ టైంలో ఇట్లాంటి అరెస్ట్ కానీ ఈ పొలిటికల్ అంటే ఒక సీఎం స్థాయి వ్యక్తిని అరెస్ట్ చేయడం అనేది ఖచ్చితంగా పొలిటికల్గా ఒక ప్రకంపనలు సృష్టిస్తుంది, అట్లాగే రాజకీయపరమైన చర్చకు దారితీస్తుంది. ఈ రాజకీయ సమీకరణాలు ఏ రకంగా మలుపు తిరుగుతాయి, ఏ రకంగా ఉంటుందనేది మనం ముందు చూడాల్సి ఉంటుంది. యామిని, అంటే ఢిల్లీ హైకోర్టుని కేజ్రీవాల్ ఆశ్రయించారు ఈడీ అరెస్ట్ నుంచి రక్షించాలంటూ. అలా కుదరదు అని తేల్చి చెప్పిన వెంటనే ఈడీకి ఒక లైన్ క్లియర్ అయింది అనుకోవచ్చా వెంటనే అరెస్ట్ చేయడం అనేది? ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే వాళ్ళు అంతకుముందే 9 సార్లు కేజ్రీవాల్కి ఈడీ నుంచి సమన్లు వచ్చాయి. ఆ సమన్లకి ఆయన అటెండ్ కాలేదు. అంటే దానికి తోడు ఆయన ఆల్టర్నేటివ్గా కోర్టులో ఒక పిటిషన్ వేసుకొని తన అడ్వకేట్ల నుంచి ఈ అరెస్టు దీంట్లో రాజకీయపరమైన కుట్ర ఉంది, దురుద్దేశం ఉంది, కాబట్టి ఈ కేసుకి తనకు సంబంధం లేదు అనేది ఆయన ప్రూవ్ చేయదలుచుకున్నారు. అది అడ్వకేట్ల ద్వారా ఢిల్లీ హైకోర్టులో ఆయన ఒక పిటిషన్ వేశాడు. ఆ పిటిషన్కి సంబంధించి నిన్న మధ్యాహ్నమే తీర్పు వచ్చింది. అది అరెస్టుని తాము ఆపలేము, దీంట్లో ఏదైనా జరిగిందంటే అది విచారణ ఆయన ఎదుర్కోవాల్సిందే, ఆ విచారణ ద్వారానే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి అనేది నిన్న హైకోర్టు నుంచి వచ్చినటువంటి ఉత్తర్వులు. దానికి సంబంధించి కేజ్రీవాల్ అరెస్టుకి అంటే ఆ హైకోర్టు ఢిల్లీ హైకోర్టు నుంచి వచ్చిన ఉత్తర్వుల నేపథ్యంలో అప్పటిదాకా ఇంట్లో సోదాలు చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఆ ఉత్తర్వుల ద్వారా ఆయన అరెస్ట్ చేసింది. ఆయన దగ్గర ఏదైతే
సమాచారం ఆయన దగ్గర దొరికిందో ఆ సమాచారం తీసుకొని పోయి నేరుగా ఆయన్ని కోర్టులోకి హాజరుపరిచింది. ఆ సమాచారం అంతా కూడా గతంలో అంటే ఇప్పుడు ఈడీ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఈ అరెస్టుకు సంబంధించి మెయిన్గా కేజ్రీవాలే దీంట్లో సూత్రధారి. ఆయన ఏదైతే ఈ మధ్యవర్తుల నుంచి ముడుపులు తీసుకునేందుకు అంటే మీ మనీ లాండరింగ్ కేసు ఏదైతే ఉందో దీంట్లో 100 కోట్ల ముడుపులు తీసుకొని ఆయన అటు పంజాబ్ ఎన్నికల్లో తర్వాత గోవా ఎన్నికల్లో వాటిని వినియోగించుకోవాలని చెప్పి ఆయన పథకం వేశారు. దానికోసమే ఈ దీనికి సంబంధించిన ఈ ముడుపులు అవి తీసుకునే ప్రయత్నం చేశారు. దాంట్లో ఆయన ప్రధానమైన పాత్ర ఆయనది ఉంది. ఈ ఏదైతే సౌత్ గ్రూప్ మధ్యవర్తులు ఉన్నారో ఆ మధ్యవర్తులకి తను పెద్ద ఎత్తున ఆయనకి ఆ కంపెనీకి సంబంధించి ఏదైతే రాయితీలు ఇచ్చేందుకు కానీ కంపెనీ సంపాదించుకునేందుకు ఆయన అవకాశం ఇచ్చేందుకు వాళ్ళకు అనుకూలమైన ఒక విధానాన్ని రూపకల్పన చేసినందుకు పెద్ద ఎత్తున ఆయన ముడుపులు స్వీకరించారు. ఆ ముడుపుల్లో ఈయనకు కూడా భాగస్వామ్యం ఉంది. దాన్ని కొట్టి పారేయలేము. కేజ్రీవాల్ అరెస్ట్ అనేది ఖచ్చితంగా ఈ కేసులో ఒక పెద్ద మలుపు. ఆయన ప్రధానంగా దీంట్లో భాగస్వామి అయి ఉన్నాడు కాబట్టి కేసుని ముందుకు నడిపించాలంటే ఆయన అరెస్ట్ చేయాలి అనేది ఆ రిపోర్ట్లో ఈడీ ఏదైతే ఈరోజు రౌస్ అవెన్యూ కోర్టులో ఇచ్చిన నివేదికలో పేర్కొన్నది. దాని ప్రకారమే ఆయనకు సంబంధించి 10 రోజుల కస్టడీ అడిగింది. దానికి సంబంధించి ఇప్పుడు కోర్టు దాన్ని రిజర్వ్లో పెట్టింది. అంటే మునుముందు ఆ రిజర్వ్లో ఇప్పుడు రిమాండ్లో ఇస్తే ఆ రిమాండ్లో మళ్ళీ ఈయనని విచారించే అవకాశం ఉంది. ఆ విచారణలో ఈయన ఏ సమాధానం చెప్తాడు, ఏ విధంగా ఉంటుందనేది మునుముందు చూడాలి. అంటే ప్రధానంగా గత వారం టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయిన తర్వాత ఆమె ఇప్పుడు ఈడీ కస్టడీలో చెప్తున్న సమాచారం మేరకే అరవింద్ కేజ్రీవాల్ని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేశారని అనుకోవచ్చు. ప్రధానంగా దీనికి సంబంధించి ఈ కోర్టు తీర్పు ఏదైతే రిజర్వ్లో ఉన్న కోర్టు తీర్పు వస్తే దీనికి ఏ రకంగా ఈడీ ముందుకెళ్తుంది అనేది మనం గమనించే అవకాశం ఉంటుంది. యామిని. రైట్ వాసు, థ్యాంక్ యూ. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ లిఖిత అందిస్తారు. లిఖిత, చెప్పండి. ఈడీకి 10 రోజుల రిమాండ్కి ఇవ్వడానికి సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ని రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును రిజర్వ్ చేసినట్టు తెలుస్తోంది. ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు పైన ఈడీ దాదాపుగా 28 పేజీల రిమాండ్ రిపోర్ట్ను అయితే తయారు చేయడం జరిగింది. కేవలం కల్వకుంట్ల కవిత ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే ఆయనను అరెస్టు చేయడం అయితే జరిగిందని ఈడీ ఇప్పటికే పేర్కోవడం జరిగింది. ప్రస్తుతం ఎవరైతే అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారో తనకు సంబంధించి చాలా వరకు డీటెయిల్స్ పూర్తి స్థాయిలో కనుక్కున్న తర్వాతనే ఆయనను అరెస్ట్ చేసినట్లుగా కూడా ఈడీ పేర్కొన్నట్లుగా తెలుస్తుంది. ఆయన అంతేకాకుండా ఇప్పటికే లిక్కర్ స్కామ్ కేసులోనైతే చాలా వరకు నాయకుల పేర్లు బయటకు వస్తున్నాయి. ఇందులో భాగంగానే అరవింద్ కేజ్రీవాల్ పేరు కూడా బయటకు వచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ లిక్కర్ స్కామ్ కేసులో హైదరాబాద్, గోవా అలాగే ఢిల్లీ కేంద్రంగానైతే ఈ స్కామ్ జరిగినట్లుగా తెలుస్తుంది. ఇక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విషయానికి వచ్చేసరికి అయితే తాను ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే అవినీతి నిర్మూలన కోసం ఎంతగానో పోరాడిన కేజ్రీవాల్పై కేవలం బీజేపీ నేతలు కావాలనే ఈ యొక్క కేసులను బనాయిస్తున్నారు. ఎవరు ఎన్ని చేసినప్పటికీ కూడా తమ సీఎం ఎప్పటికీ తమ సీఎంగానే ఉంటారు. మరోసారి కూడా ఎన్నికల్లో తప్పకుండా అరవింద్ కేజ్రీవాల్ని గెలిపించుకుంటారు ప్రజలు అంటూ కూడా ఆమ్ ఆద్మీ నేతలు అయితే భరోసా వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా ఈ యొక్క అరెస్ట్ అనేది చాలా వరకు అన్యాయంగా ఆయనను అరెస్ట్ చేశారు, కావాలనే ఈ యొక్క కేసులో అతన్ని ఇరికించారంటూ కూడా మాటలు వినిపిస్తున్నప్పటికీ కూడా అతన్ని అరెస్ట్ చేయడానికి కావచ్చు, ఆ సోదాల కోసం వెళ్ళిన సమయంలో కావచ్చు అరెస్ట్ చేస్తారనే అనుమానం కొద్దైతే ఈ యొక్క ఆమ్ ఆద్మీ నేతలు ఆయన ఇంటి వద్దకు వెళ్ళి ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి. చాలా వరకు అక్కడ 144 సెక్షన్ అయితే పోలీస్ అధికారులు విధించాల్సి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో తనని దాదాపు 9 సార్లు కూడా ఈడీ నోటీసులు అయితే పంపించడం జరిగింది. ఎన్నిసార్లు నోటీసులు పంపించినప్పుడు కూడా తనకు ముందుగా షెడ్యూల్స్ ఉన్నాయంటూ, వేరే వర్క్లు ఉన్నాయంటూ కూడా చాలా వరకు ఈ యొక్క నోటీసులకు రెస్పాండ్ అవ్వకపోవడం, ఈడీ విచారణకు పిలిచినా కూడా రాకపోవడం జరిగిందని అయితే ఇక్కడ ఈడీ పేర్కొంది ఆ రిమాండ్ రిపోర్ట్లో కూడా. అండ్ అంతేకాకుండా తనకు సంబంధించిన చాలా ఆస్తుల లెక్కల్ని కూడా బయటికి తీయడం జరిగింది. ఇప్పటికే ఆయన సతీమణిని అలాగే ఆయన పిఏకి సంబంధించిన ఫోన్లను కూడా వీళ్ళు సీజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ యొక్క ఫోన్ డేటా ఆధారంగా కూడా చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా కోర్టుకు తెలియజేయడం అయితే జరిగింది. దాదాపుగా 1999 వరకు కూడా ఎవరికీ తెలియని ఈ అరవింద్ కేజ్రీవాల్ ఎప్పుడైతే అన్నా హజారేతో ఆయన ఈ యొక్క అవినీతి నిర్మూలన సమయంలో ఉద్యమంలో పాల్గొన్నారో అప్పటి నుండి కూడా తాను పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా కూడా తెలియడం అయితే జరిగింది. ఆమ్ ఆద్మీ అంటే సామాన్యుడి పార్టీ అని అర్థం.
ఈ అర్థాన్ని ఈరోజు చూసుకున్నట్లయితే వ్యర్థం చేశారు అంటూ కొందరు వాపోతుంటే మరికొందరు మాత్రం కేవలం ప్రజల పక్షాన ఆయన పనిచేశారు. ఇప్పటికీ 10 సంవత్సరాల నుండి కూడా ఢిల్లీ అభివృద్ధిలో ఆయన ఎంతగానో కృషి చేస్తారు. ఎంతోమంది పేదలకు విద్యా వైద్యాన్ని ఉచితంగా అందించిన కేజ్రీవాల్ ఎందుకు ఇలాంటి ఒక స్కామ్లో ఇరుక్కుంటారంటూ కూడా ఆమ్ ఆద్మీ నేతలు ప్రశ్నించడం అయితే జరుగుతుంది. అంటే లిఖిత అన్నా హజారే కొన్ని వ్యాఖ్యలు చేశారు అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించి. అంటే నాతో పాటు అవినీతికి కావచ్చు, మద్యానికి కావచ్చు వ్యతిరేకంగా గళం వినిపించిన అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు మద్యం పాలసీ తీసుకొచ్చి అవినీతికి కావచ్చు, మద్యానికి కావచ్చు అనుకూలంగా వ్యవహరించారు. నేను చాలాసార్లు లేఖ రాశాను, అయినా కానీ ఇలాంటి టైంలో నేను కూడా ఏమీ చేయలేను, ఆయనకి ఎలాంటి సపోర్టు నేను ఇవ్వలేను, ఆయనకి ఎలాంటి అంటే ఏ విధంగానూ కూడా ఆయనతో నేను మాట్లాడలేను అని చెప్పి ఒకంత నిరాశ వ్యక్తం చేసినటువంటి ఆ వీడియో మన అందరం కూడా చూసాం. సో మరి ఇలాంటి నేపథ్యంలో ఎక్కడైతే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి సామాన్యుడి పార్టీ కావచ్చు, అవినీతికి వ్యతిరేకం అని చెప్పుకుంటున్నటువంటి పార్టీ కావచ్చు, అక్కడే ఈ లోక్సభ ఎన్నికల టైంలో దెబ్బ కొడితే దీన్ని ఆప్ని నియంత్రించవచ్చని బీజేపీ భావిస్తుందని విశ్లేషకులు అంటున్నారు. దీనికి సంబంధించి ఎలా అనుకోవచ్చు అసలు? చాలా వరకు కూడా ఈ వార్తలు చాలా వరకు వైరల్ అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా అవినీతి నిర్మూలనలో ముందుండే ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు కావచ్చు, అలాగే కేజ్రీవాల్ కావచ్చు, ఇంతవరకు కూడా అవినీతి నిర్మూలన పైన ఆయన పోరాటం అయితే చేయడం జరిగింది. దానికి తగ్గట్టుగానే ఢిల్లీలో చాలా వరకు మార్పులు చేర్పులు తీసుకురావడం, పేదల పక్షాన ఆయన అమలు పెట్టిన పథకాలు కావచ్చు ఉండడం అయితే జరిగింది. ఇటు విద్యా వైద్యానికి సంబంధించి కూడా చాలా వరకు ఆయన ఎంతోమంది పేదలకు ఈ యొక్క పథకాలు చేరే విధంగా చూసుకోవడం అయితే జరిగింది. దీనికి నిదర్శనంగానే మనము ఢిల్లీ అభివృద్ధిని కూడా చూడవచ్చు. అండ్ అంతేకాకుండా ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అయితే చాలా వరకు వాటర్ అయితే వినిపిస్తున్నాయి. గతంలో ఆయనతో పనిచేసిన వాళ్ళు కూడా కొంతమంది, అంటే ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతానికి కేజ్రీవాల్కి దూరంగా ఉన్నారో వారైతే చెప్పడం జరుగుతుంది, మేము ఎన్నోసార్లు కూడా ఈ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి తనతో మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ కూడా, ఎప్పుడైతే కవిత అరెస్టు పర్వం మొదలైందో అప్పటి నుండి కూడా మేము చెప్పడానికి ప్రయత్నించినప్పటికీ కూడా ఆయన మా కనీసం అంటే వర్క్ పరంగా బిజీగా ఉండవచ్చు, లేకపోతే ఇంకేదైనా పరంగా బిజీగా ఉండవచ్చు, తనకు మేము చెప్పలేకపోయాం, ఆయన కూడా మా యొక్క వాదనను వినిపించుకునే పరిస్థితుల్లో లేకుండా పోయింది. సో అలాంటి సమయంలో ఈరోజు ఈ యొక్క ఏదైతే అరెస్టు పర్వం కొనసాగిందో దీనివలన చాలా వరకు కూడా ఆయన ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో తనకు ఎలాంటి సహాయం మేము చేయలేము, అతనికి ఎలాంటి సూచనలు కూడా మేము ఇవ్వలేకపోతున్నామంటూ కూడా వాపోవడం జరిగింది. అంతేకాకుండా ఈడీ సోదాలకు వెళ్ళినప్పుడు కూడా ఆ కార్యాలయంకు రావాలంటూ కూడా ఈ సిబ్బంది చెప్పినప్పుడు, లేదు నేను ఈడీ ఆఫీస్కి అయితే రాను, మా ఇంట్లో సోదాలు అయితే జరిపించుకోవడానికి దానికి నేను సహకరిస్తాను అంటూ కూడా కేజ్రీవాల్ చెప్పినట్లయితే ఈడీ ఇప్పటికే ఈ రిమాండ్ రిపోర్ట్లో కూడా తెలపడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఎన్నిసార్లు 9 సార్లు ఇప్పటికే ఆయనకు నోటీసులు పంపించినప్పుడు ఏదో ఒక కారణం చెప్పి ఈ యొక్క ఆఫీస్కు రాకపోవడం, విచారణకు సహకరించకపోవడం వెనకాల కూడా కొంతవరకు అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తాను నిజంగా తప్పు చేయనప్పుడు ఏదో ఒక వీలు చూసుకొని ఒక టైం పెట్టుకొని వాళ్ళు 9 సార్లు లేఖలు పంపించేదాకా చూసుకోకుండా వెంటనే వారు చెప్పిన సమయంలో వచ్చి ఉంటే ఈరోజు ఈ వార్తలన్నిటికీ కూడా చెక్ పడే అవకాశం ఉండేది కదా అని కూడా కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. కేవలం లోక్సభ ఎన్నికల సమయంలోనే ఇట్లా ఎందుకు జరుగుతుంది? రీసెంట్గా చూసుకుంటే కవిత కేసులో కూడా ఇట్లాగే జరిగింది. తన ఇంట్లో సోదాలంటూ వెళ్ళి ఆమెను అరెస్టు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఇటు కేజ్రీవాల్ ఇంట్లో కూడా సోదాలంటూ వెళ్ళి ఆయనను కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి కేవలం అరెస్టుల పర్వం కొనసాగేందుకే ఈ యొక్క సోదాలను ముందుగానే ఏదైతే అరెస్టుకు సంబంధించిన పూర్తి ఆధారాలను ఈడీ అధికారులు దగ్గర పెట్టుకొని మరీ ఈ యొక్క అరెస్టుల పర్వం కొనసాగిస్తున్నారు అనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. కానీ ఆమ్ ఆద్మీ నేతలు మాత్రం బీజేపీ కావాలనే వారి నేతలపైన బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు ఎన్ని చేసినప్పటికీ కూడా భారీ మెజారిటీతోనైతే ఈ యొక్క ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలుస్తుంది. మరోసారి కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం కొనసాగిస్తుందని అయితే వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా చాలా మాటలు అయితే వినిపిస్తున్నాయి. ఇటు అధికారులు చెప్తున్నాయి మాత్రం పక్కా ఆధారాలతోనే అరెస్టు చేస్తున్నాము, అందరికీ ఇందులో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వారి యొక్క పూర్తి స్థాయి డీటెయిల్స్ తీసుకున్న తర్వాతనే వారి ముందు ఉంచిన తర్వాతనే ఈ యొక్క ప్రశ్నల వర్షం అనేది కురిపిస్తున్నామంటూ కూడా ఇటు ఈడీ అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది. అంటే లిఖిత ఇటు రీసెంట్గా చూసుకుంటే జార్ఖండ్ సీఎం అంటే మాజీ సీఎం హేమంత్ సోరెన్ కావచ్చు, గతంలో జయలలిత కావచ్చు, లాలూ ప్రసాద్ యాదవ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా అరెస్ట్ తర్వాత వాళ్ళ పదవులకి రాజీనామా చేసిన తర్వాతే ఈడీ రిమాండ్లోకి తీసుకుంది. ఇప్పుడు చూస్తే అరవింద్ కేజ్రీవాల్ ఇంకా ఆయన ఈడీ కస్టడీలో ఉన్నప్పటికీ కూడా ఇంకా ఆయన రిజైన్ చేయని నేపథ్యం కనిపిస్తోంది. ఆయన కొన్ని కామెంట్స్ కూడా చేస్తున్నారు, నేను లోపలున్నా బయటున్నా
పాలన నేను కొనసాగిస్తాను అన్న కామెంట్స్ చేస్తున్నారు. ఎలా చూడాలి దీన్ని? అంటే ఇక్కడ మనం ఒక కొత్త ట్రెండ్ అయితే మొదలైందని చెప్పుకోవాలి. ఇప్పటి వరకు ఎవరైతే నేతలు అరెస్ట్ అయ్యారో అవినీతి ఆరోపణలతోటి వారందరూ కూడా రాజీనామా చేసి జైలుకు వెళ్ళి శిక్ష అనుభవించి వచ్చి మరోసారి పాలన కొనసాగించిన పరిస్థితి, భారీ మెజారిటీతో గెలిచిన పరిస్థితి కూడా కనిపించింది మనకు. కానీ అరవింద్ కేజ్రీవాల్ విషయానికి వచ్చేసరికి ఇదంతా పూర్తి స్థాయిలో తారుమారయ్యే అవకాశం అయితే ఉంది. ఆయన అయితే నేను ఎక్కడ ఉన్నా కానీ నా పాలనను కొనసాగిస్తానంటూ కేజ్రీవాల్ చెప్పడం, అలాగే ఆమ్ ఆద్మీ నేతలు కూడా మా నాయకుడు ఎక్కడ ఉన్నా కూడా తన యొక్క పాలనను కొనసాగిస్తారు, ఎవరు ఎంత బురద జల్లడానికి ప్రయత్నించినా కూడా మేము మా పార్టీ నేతలందరము అరవింద్ కేజ్రీవాల్కు తోడుగా ఉంటామంటూ కూడా వారి భరోసాను తెలపడం అయితే జరుగుతుంది. రైట్ లిఖిత, థ్యాంక్ యూ. అది అరవింద్ కేజ్రీవాల్ ని ఈడీ కస్టడీకి ఇవ్వడానికి సంబంధించి రౌజ్ అవెన్యూ కోర్ట్ తీర్పును రిజర్వ్ చేసింది. చూడాలి ఎలాంటి తీర్పును రిజర్వ్ చేసింది అనేది. ఇది వాటి స్పెషల్ డ్రైవ్. స్టే ట్యూన్ టు బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.